స్కాంద పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక పురాణము 5వ రోజు 9, 10 అధ్యాయములు. 9వ అధ్యాయము స్వర్గ నరకాలు. జనక మహారాజా, విష్ణులోకానికి బయలుదేరిన విష్ణుభటుల్ని యమభటులు వెంబడించి తమకు గల సంశయాన్ని నివృత్తి చేయవలసినదిగా వారిని అడిగారు. సమవర్తి దూతలారా, హరిహరుల నామస్కరణ యొక్క గొప్పతనం గురించి మీకు తెలియదా? అవపానకాలంలో ఆ దేవదేవుని స్మరణ సర్వ పాప సంహారము గదా. అందువల్ల మేము అజామిలుణ్ణి తీసుకువెళుతున్నాము అన్నారు. అయ్యలారా, అధర్మ ప్రవర్తన గల వ్యక్తి చేయు పాపకృత్యములకు తగిన దండన విధించవలెను గదా. మాతాపితలను మన్నించనివారు, సాధు సజ్జనులను హింసించువారు, ధనధాన్యములను దోచుకునివారు, వ్యభిచరించువారు, పూజలు పునస్కారాలు చేయనివారు, అబద్ధాలతో మోసగించువారు, జంతువులను వేటాడి హింసించు క్రూరులు, సాటివారిని తోటివారిని మన్నించనివారు, దారికాచి దోచుకునివారు, వీరంతా పాపాత్ములే కదా. ఈ పాపాత్ములంతా దండనార్హులే కదా. వీరిని దండించుటకు నరకలోకమునకు తీసుకుని పోవలను గదా. కులభ్రష్టుడు, తల్లిదండ్రులను మన్నించనివాడు, ధర్మాధర్మములు పాటించనివాడు, వావి వరసలు పాటించనివాడు, వేటగాడు, పరమ కిరాతకుడైన అజామిలుణ్ణి మీరేల వైకుంఠమునకు తీసుకుని పోవుచున్నారు అని యమభటులు విష్ణుదూతలను ప్రశ్నించారు. అయ్యలారా, సత్పురుషులు పుణ్యకార్యములు చేయువారు, యజ్ఞయాగాదులు నిర్వహించువారు, తల్లిదండ్రులను మన్నించువారు, పెద్దలను గౌరవించువారు, దానములు చేయవారు, వంచన చేయనివారు, సతీపతి ధర్మాన్ని మన్నించువారు, పశుపక్షాదులను ప్రేమించువారు, సంతర్పణలు పూజలు చేయువారు, ఆర్తులను ఆదుకొనువారు, పుణ్యాత్ములు, స్వర్గంలో వీరికందరికినీ చోటు ముక్తి కలుగును. ఎవరి ఇంట హరికథా కాలక్షేపాలు, భాగవత రామాయణ పారాయణాలు జరుగుతుంటాయో, ఎవరి ఇంట పూజలు భజనలు వ్రతాలు జరుగుతుంటాయో అట్టి వారికి పుణ్యం వరిస్తుంది, వారికి పాపాలు అంటవు. ఎవరు పుణ్యక్షేత్రాలు దర్శిస్తారో, ఎవరు పుణ్యతీర్థాలలో స్నానమాడతారో అట్టివారు అధోలోకాలకు పోరు, ఉత్తమగతులను పొంది పుణ్యలోకాలను చేరుకుంటారు. అయ్యలారా, పాపపుణ్యాలకు సంబంధించిన ముఖ్యమైన విశేషాన్ని విన్నవిస్తాను వినండి. రుద్రాక్షలు ధరించినందువల్ల, డాంబికాలు పలికినందువల్ల, డంబాచారము వల్ల, శుష్కదానాలు పూజలు వల్ల పుణ్యాత్ములు కాలేరు, పుణ్యగతులకు అర్హులు కారు. యుక్తాయుక్తాలు గమనించకుండా, తామేమిటో తమ ప్రవర్తనేమిటో గమనించకుండా దుర్మార్గంగా నీతిమాలిన బ్రతుకును వెళ్లబుచ్చుకునేవారు, తెలిసో తెలియకో విక్కరింతగానో హరిహర సంకీర్తన చేసిన అవపానకాలంలో ఇష్టదేవతాస్మరణను చేసిన సమస్త పాపాలు తొలగి పునీతులవుతారు, దైవ సాన్నిధ్యాన్ని పొందుతారు. అటువంటి వాడు అజామిలుడు. కులభ్రష్టుడైనా, ధర్మదూరుడైనా, క్రూరాత్ముడైనా, దయాదాక్షిణ్యం శీలం లేనివాడైనా తన కొడుకుకు మహావిష్ణువు పేరు పెట్టి సదా నారాయణ నారాయణ అని పిలుస్తూ అవసాన కాలంలో నారాయణ అని ఎలుగెత్తి పిలిచి నన్ను కాపాడు అని వేడుకున్నాడు. ఆ కారణము వల్ల సమస్త దోషాలు తొలగి శ్రీహరి కృపకు పాత్రుడయ్యాడు. శ్రీ మహావిష్ణువును శరణు కోరిన వాడయ్యాడు, ముక్తికి అర్హుడయ్యాడు. కనుకనే మా వెంట వైకుంఠానికి తీసుకువెళ్తున్నాం అని పలికి అజామిలుణ్ణి వెంట తీసుకుని నిష్క్రమించారు హరిదూతలు. 9వ అధ్యాయము సమాప్తము. అజామిలుడి పూర్వజన్మ. 10వ అధ్యాయము. విష్ణుదూతలతో వెళుతున్న అజామిలుడు విష్ణుదూతల యమభటుల సంభాషణలను విన్నాడు. తన స్థితి తనకే ఆశ్చర్యం కలిగింది. ఆశ్చర్యం ఆనందాలతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. నిందల పాలు చేసే నికృష్టమైన పాపాలన్నింటినో చేశాను, ఒక్క సుగుణమూ కూడా లేనివాణ్ణి, పాపాత్ముడనై నరకలోకంలో పడరాని బాధలు పడవలసిన నేను అవసాన కాలంలో నారాయణ అని నా కొడుకును పిలవడం వల్ల, భగవన్నామ ఉచ్చరణ వల్ల
సమస్తమైన పాపాలు పోగొట్టుకుని శ్రీహరి సాన్నిధ్యం పొందగల పుణ్యాత్ముడనయ్యాను. కులహీనురాలైన స్త్రీతో సంసారం చేసి ధర్మాధర్మాలు త్యజించిన నికృష్టుడను. నాకు నా కుమారునికి శ్రీహరి పేరు పెట్టుకోవాలన్న జ్ఞానం ఎలా కలిగిందో, ఏ పూర్వజన్మ సుకృతం వల్లనో వైకుంఠనాథుని నామాన్ని పుత్రునికి పెట్టుకోవాలనిపించి నారాయణ నామోచ్చారణ భాగ్యం కలిగిందని పరమానందం పొందాడు అని వశిష్ఠుల వారు చెప్పగా, జనక మహారాజు పురాకృత సుకృతమని అజామిళుడు ఆనందించినట్లు తెలుస్తున్నది. అజామిళుని పూర్వజన్మమేమిటని ప్రశ్నించాడు రాజు. విష్ణుభటులు అజామిళుడిని తీసుకుని వెళ్ళగా యమభటులు యమసన్నిధికి వెళ్ళి జరిగినదంతా వివరించారు. యమధర్మరాజు పరిస్థితులను ఆకళించుకుని శాంతచిత్తుడై, భటులారా, ఎంతటి పాపాత్ముడైనా మరలి కాలంలో హరిహరులెందరి నామాన్నైనా స్మరిస్తే వారి పాపాలు హరించిపోతాయి. వారిని శిక్షించే అధికారం మనకుండదు. అందున అజామిళుని పూర్వజన్మ సుకృతం విస్మరించరానిది అని పలికి యమధర్మరాజు తన భటులకు అజామిళుని పూర్వజన్మను చెప్పనారంభించాడు. పూర్వజన్మలో అజామిళుడు సౌరాష్ట్ర దేశంలో పూజారి కుటుంబంలో పుట్టాడు. పెరిగి పెద్దవాడై ఆలయంలో అర్చకుడుగా జీవిస్తుండేవాడు. ఆలయంలో పూజలు అభిషేకాలు చేస్తూ వచ్చిన పూజా ద్రవ్యాలను అపహరిస్తుండేవాడు. క్రమక్రమంగా ఆచార వ్యవహారాల పట్ల అశ్రద్ధ వహించసాగాడు. ఆలయ పవిత్రతను, పరిశుభ్రతను నిర్లక్ష్యం చేసేవాడు. స్త్రీ పరిచయం కలిగింది. ఆమె భర్త సౌమ్యగుణ సంపన్నుడు. గ్రామంలోనూ ఇరుగు పొరుగు గ్రామాలలో తన ఆయవారం చేస్తూ భార్యను పోషించుకుంటుండేవాడు. పూజారితో పొత్తు వల్ల ఆమెకు భర్త పట్ల నిర్లక్ష్యం ఏర్పడింది. ఒకనాడు ఆ విప్రుడు ఆయవారం చేసి ఆ ద్రవ్యాలను నెత్తికెత్తుకుని అలసి సొలసి ఇంటికి వచ్చాడు. మూటను దించుకుని మంచినీళ్లు ఇమ్మని అడిగాడు. ఆమె మంచినీళ్లు ఇవ్వలేదు సరికదా, సమాధానమైనా ఇవ్వలేదు. బ్రాహ్మణుడు కోపించి కర్రతో ఆమెను కొట్టాడు. ఆమెలో ఆవేశం పెల్లుబుకింది. కోపంతో తిరిగి భర్తను కర్రతో కొట్టసాగింది. భార్య అలా తిరగబడడం సహించలేక ఇంటి నుండి బయటికి వెడలిపోయాడు. భర్త అదుపు అడ్డూలేని ఆ బ్రాహ్మణ వనిత ఒకనాడు కామోద్రేకంతో సింగారించుకుని అందగాడైన ఒక రజకుని ఇంటికి వెళ్ళింది. తనతో పొత్తుకు అతన్ని ఆహ్వానించింది. అతడామె మాటలకు ఇబ్బందిపడి, నీవు బ్రాహ్మణ పడతివి, నీతో సాంగత్యము నాకు తగదు, భర్తకు ద్రోహమునర్చుట నీకు తగదు అని మందలించి వెళ్ళిపోతున్నాడు. ఎంతకు ఆమె మాట వినక మీదకి ఎగబడినందున ఆమెను కొట్టసాగనంపాడు. ఆ అవమానంతో పోతూ శివాలయం దిక్కుగా వచ్చి తన ప్రియుడైన పూజారిని చూసి ఆ రాత్రి అతనితో కామక్రీడల్లో గడిపింది. ఆ మర్నాడామకు జ్ఞానోదయమై రజకుని మాటలకు, పూజారి పొత్తుకు ఎంతగానో కుమిలిపోయింది. భర్త పట్ల ప్రేమాభిమానాలు, గౌరవాలు పెల్లుపుకి అతన్ని అన్వేషించి ఇంటికి తీసుకువచ్చి భర్తతో శేష జీవితాన్ని గడిపింది. మరికొంతకాలానికి శివాలయ పూజారి మరణించాడు. రౌరవాది నరకాలన్నీ అనుభవించి అజామిళునిగా సత్యనిష్ఠునికి జన్మించాడు. విప్రుని భార్య కూడా ఆ తదుపరి మరణించి నరక బాధలను అనుభవించి కన్యాకుబ్జ దేశంలో శూద్రస్త్రీగా జన్మించింది. జనన కాలంలో ఆమె తండ్రి ఆమె జాతకాన్ని చూపించగా ఆమె జాతకం మంచిది కాదని తండ్రికి గండమని చెప్పడంతో తండ్రి పసిగుడ్డును ఇంటికి దూరంగా వదిలిపెట్టేశాడు. ఆ పసికందును ఒక బ్రాహ్మణుడు తీసుకువచ్చి పెంచి పెద్ద చేశాడు. ఆ కులహీనురాలిని విప్రుడు పరిగ్రహించాడు. జన్మాంతరాలలో చేసిన పాపాలు భగవన్నామస్మరణతో తొలగిపోతాయి. కనుకనే అజామిళునికి నరకానికి రావలసిన స్థితి కలగలేదు. జనక మహారాజా, శ్రీహరిని కీర్తించడం వల్ల, నామాన్ని ఉచ్చరించడం వల్ల, భక్తితో సేవించడం వల్ల పాపాలు నశిస్తాయి. మనస్సు నిశ్చలపరుచుకుని ఇతర వ్యాపకాలు లేకుండా శ్రీహరిని ధ్యానించడం కన్నా మహాద్భాగ్యం మరేదీ ఉండబోదు. ముక్తి మోక్షాదులకు హరినామస్మరణం దివ్యమైన సాధనం అని వివరించాడు రాజర్షి వశిష్ఠుడు. 10వ అధ్యాయము సమాప్తము. ఓం నమః శివాయ.